ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు అఫీషియల్గా మనకైతే ఏమైతే ఇవ్వలేదో, అన్అఫీషియల్గా ఎన్టీఆర్ నీల్ మూవీలో నేనే హీరోని అని చెప్పైతే రుక్మిణి వసంత్ గారు, తిను మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మూవీస్ అయితే నటించింది, ఎక్కువగా కన్నడ ఫిలిమ్స్ అయితే చేసింది, కన్నడ యాక్ట్రెస్ అని చెప్పాలి. తిను ముఖ్యంగా మన తెలుగు వారికి బాగా పరిచయమైన మూవీ వచ్చేసి సప్త సాగరాలు అనే ఒక మూవీ ద్వారా అయితే తెలుగులో ఎక్కువగా అయితే ఫేమస్ అయితే అయ్యింది. తిను కన్నడ ఆమె కాబట్టి మన నీల్ గారు కన్నడ వాళ్ళకి, కన్నడ హీరోయిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు తననే హీరోయిన్గా అయితే ఎన్టీఆర్ నీల్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు అండ్ ఎటువంటి అఫీషియల్ పోస్ట్ కూడా లేదు వాళ్ళ దగ్గర నుంచి. బట్ అన్అఫీషియల్గా మూవీకి అయితే తననే కన్ఫర్మ్ అయితే చేసేసారు. కన్ఫర్మ్ చేసిందని బట్ ఒకటే కాదు, తనకి దాదాపు 1 year వరకు వేరే ఏ మూవీ కూడా చేయకూడదని చెప్పి రూల్ కూడా పెట్టడం అయితే జరిగింది ఎన్టీఆర్ నీల్ మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇన్ని స్ట్రిక్ట్ యాక్షన్తో మూవీ అయితే షూటింగ్ అయితే ఈ రోజు అఫీషియల్గా తనైతే స్టార్ట్ అయితే చేసింది. తనే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి అఫీషియల్గా ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది, పోస్ట్ అయితే వేయడం అయితే జరిగింది. ఏం పోస్ట్ వేసిందో ఒకసారి మీరు కూడా చూడండి. టైగర్ షర్ట్ వేసుకొని ఒక సెల్ఫీ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ పిక్లో మీరు చూడండి, తన సెల్ఫీ తీసుకుంటూ కింద ఒక క్యాప్షన్ అయితే వేయడం అయితే జరిగింది. ఆ క్యాప్షన్ ద్వారా మనకైతే తిను ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యిందని చెప్పి మనకైతే అర్థమైతే చేసుకోవచ్చు. కింద టైగర్ బర్నింగ్ బ్రైట్ అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. సో తన కింద క్యాప్షన్ ద్వారా అయితే తను వేసుకున్న షర్టు మీద ఉన్న టైగర్స్ బట్టి, టైగర్ అంటే టాలీవుడ్లో ఎక్కువగా ప్రిఫర్ చేసేది మన జూనియర్ ఎన్టీఆర్ అన్ననే కాబట్టి, సో తారకన్న మూవీలో అఫీషియల్గా షూటింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. రుక్మిణి వసంత్ గారు తారకన్న మధ్య ఎలా పేరుంటుందో నాకైతే ఈగర్గా చూడాలని చెప్పి అవుతుంది. ఎందుకంటే తారకన్న ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో యాక్టింగ్ అయితే చేశారు, ఎక్కువగా రిపీటెడ్గా సంబంధ కాజల్తో ఎక్కువగా చేశారు. బట్ కొత్తగా అప్కమింగ్ హీరోనితో ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను నేనైతే చేయడము. చూద్దాం మరి తారకన్న వాళ్ళిద్దరి పేరు ఎలా ఉంటుంది అనేది అయితే మీరు కింద కామెంట్ చేయండి. వాళ్ళ పేరు బాగుంటుందా లేదా, రుక్మిణి వసంత్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అఫీషియల్గా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అండ్ టీజర్ కూడా ఇస్తారని చెప్పి అయితే అన్నారు ఎన్టీఆర్ నీల్ మూవీది. మరి టీజర్ కూడా ఎప్పుడు వస్తుంది ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ అయితే లేదు. మోస్ట్లీ ఆగస్ట్లో వచ్చేటట్లయితే ఉంది టీజర్ కూడా, మరి చూద్దాం. అండ్ ఎందుకంటే మన వార్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాతనే ఏదైనా వాళ్ళు పంచాయతీ అయితే పెట్టుకుంటారు ఎన్టీఆర్ నీల్ది. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఐప్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అప్డేట్ వచ్చినా కూడా వార్ 2 డామినేట్ అయితే అయిపోతుంది, వార్ 2 అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి ఇటువంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఆగస్టు 14th ఇస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ మనం వార్ 2 మూవీ చూసి సేమ్ అదే పాటు థియేటర్లోనే మనం ట్రైలర్ కూడా చూడొచ్చు, టీజర్ కూడా చూడొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మరి అఫీషియల్గా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే ఇస్తాను. రుక్మిణి వసంత్ గారు వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్లో పార్టిసిపేట్ అయితే చేశారు, జాయిన్ అయితే అయ్యారు షూటింగ్లో. అండ్ మీకు ఎలా అనిపించింది అప్డేట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్, చిన్న అప్డేట్స్ కూడా మీకు వీడియోస్ కావాలంటే నేనైతే చేస్తాను, కింద కామెంట్ అయితే చేయండి.